గారు సర్పంచ్ అందరికీ కండువ కప్పి మరి వారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా మరి వేదిక మీద ఇతర పెద్దలు ఉప సర్పంచులకి వార్డు మెంబర్లకి కండువ కప్పి సన్మానించవలసిందిగా కోరుతున్నారు. ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందులో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులని వీరందరూ కష్టపడి పనిచేశారు, ఎన్నికలు చెల్లించారు. చాలామంది వచ్చి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఉత్తమంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో మీ ముందు ఎదుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అనేక విజయాలు సాధించినాం. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా చాలా సంతోషిస్తున్నాను. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జనాభాలో 85% జనాభాకి, అంటే మన జనాభా 3,70,00,000 ఉంటే 3,20,00,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం అది మన ప్రభుత్వం యొక్క గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. 5,000 ఎకరాలకి గతంలో పెట్టినట్లు వరదలు ఉండకపోయింది. తిరిగి మళ్ళీ వరద ప్రభావితం కాకుండా ఇంకా పైకి షిఫ్ట్ చేసి 5,000 ఎకరాలకి 50 కోట్ల రూపాయలతో లిస్టు మంజూరు చేసి నిర్మాణ పనులు చేస్తున్నారు. అదేవిధంగా 6 లిఫ్ట్కి పెద్ద ఎత్తున మరమ్మతులు, కొత్త పైపులు, రెడ్లకుంట మేజర్కి 47 కోట్ల రూపాయలతో కాలువ లైన్ పనులు మొదలుపెట్టబోతున్నాం. ఇరిగేషన్ విషయంలో నాకు ఏ ప్రతిపాదన వచ్చినా అది వయబిలిటీ ఉండి బీసీ రేషియో మీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరాకి నీళ్ళు అనే విధంగా మన ముందు పోతున్న విషయం మాట్లాడుతున్నాం. మరి కోదాడ నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని, ప్రజల జీవితాల్లో వెలుగుండే విధంగా మరి నిరంతరం నేను ప్రభావం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చెప్తున్నాను. మిత్రులారా, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక మెజారిటీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసారు, వాళ్ళు అభినందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అనైక్యత వల్ల, క్రమశిక్షణ లేకుండా వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పోయిన విషయం కూడా మనం గమనించాలి. ఇది ఏ సంస్థ బలపడాలా, ఏ పార్టీ అయినా ఏ రకమైన బలపడాలా, క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నిజాయితీ ఉండకుంటే అది వీలు కాదు. తినడానికి అవకాశం చేయని దొడ్డుపై ఉండేది. అది కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లు రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మా సర్వే ప్రకారం 98-99% జనాభా
రాష్ట్రంలో ఇస్తున్న బియ్యం ఇది చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు. అదేవిధంగా కోదాడు నియోజకవర్గంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులని యాడ్ చేసే విధంగా వాళ్ళని కూడా చేసే విధంగా మన ప్రభుత్వం కల్పించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అనే విషయం మన అందరూ నిరంతరం జీవనం చూసుకోవాలి. ఇళ్ళ కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ళు మరి మన ప్రభుత్వం నిర్మాణం సాధించాం. 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్న లబ్ధిదారులకి ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. మొదటి విడతలో పైలట్ గ్రామాలు తప్పితే ఇల్లు ఇవ్వలే. ఇప్పుడు మరి గెలిచిన సర్పంచులకి ఒక ప్రోత్సాహకంగా మీరు ప్రతి ఊరికి అర్హులైన వాళ్ళని 25-30 మంది లబ్ధిదారులను నిశ్చితండి. నేను ఎమ్మెల్యే గారిని మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నా. నూతనంగా ఎన్నికైన సర్పంచులకి ఒక ప్రోత్సాహం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా బస్సుల్లో అక్కడి నుంచి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.